ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈవిడ గారి చెల్లెలు గాని ఈ ఫంక్షన్ లో ఉండడానికి వీల్లేదు. నీకే అంత పౌరుషం ఉంటే నాకెంతుండాలి? నాకు పని లేకొచ్చాననుకుంటున్నావా? సిగ్గు లేకుండా వచ్చాననుకున్నావా? ఫంక్షన్ ఆగిపోవద్దని ఈ కమల గారు ప్రాధేయపడితే వచ్చాను. నువ్వొచ్చావంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఫంక్షన్ సవ్యంగా సాగనివ్వకుండా ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తావు. పోనీలే అని అనుకున్నావంటే మీతో మామూలుగా ఉంటుందా? గాలికి పోయే కంపను కాలికి తగిలించుకున్నట్టుంటుంది. చూశారు కదా కమల గారు ఎలా మాట్లాడుతున్నారో. ఇలా అంటారని నేను రాను అన్నాను. ఆపద ధర్మంగా వచ్చి మాటలు అనిపించుకోవడం నాకు అవసరమా చెప్పండి? ఏం అవసరం లేదు, నేను బయలుదేరుతాను. సుజాత ఆగు. నువ్వు వెళ్ళిపోతే ఇక ఈ సమయంలో మాకెవ్వరూ దొరకరు. కార్యక్రమం ఆగిపోతుంది. ఉండమ్మా. కానీ మీ రెండో కోడలికి ఇష్టం లేదు కదా? అవును, నాకిష్టం లేదు. నువ్వన్నా నీ చెల్లెలన్నా నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏంటమ్మా, ఏంటా మాటలు? నా మీద లేనిపోని నిందలు వేసేవారు నాకెలా ఇష్టం ఉంటారత్తయ్య? ఇంక నువ్వేం మాట్లాడుకో. మీకు వ్రతం కంటే నల్లపూసల ఫంక్షన్ జరగడం కంటే వాదనలు పంతాలే ముఖ్యంలా ఉన్నాయి. ఈ కార్యక్రమం జరిపించుకునే ఉద్దేశం లేకపోతే చెప్పండమ్మా, నేను బయలుదేరతాను. నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? నిహారిక, ఇంకా చాలు. మరీ పట్టుదలకు పోవద్దు. చిన్నపిల్లల్లా అలకలొద్దు. పంతులు గారు, మీరు కానివ్వండి. అమ్మా సుజాత, కూర్చోమ్మా. అమ్మా, బొట్టు పెట్టుకోండి. పెద్దోడా, ఏంటి బావా? సుజాత లేడీ రెబల్ స్టార్ కదా, ఇంత సైలెంట్గా కూర్చుందంటే మైండ్లో ఏవో వైలెంట్ థాట్స్ రన్ అవుతున్నాయని అర్థం. నాకు కూడా అదే అనిపిస్తోంది బావా. చివర్లో ఏదో బాంబు పేల్చేలా ఉంది. ముందు సుజాత వచ్చింది, తర్వాత అవని వస్తుందేమో. మీరు మాత్రం ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు అంతా చెప్పండి స్వామి. నిహారిక జాతకం విషయం వేదవతి గారికి ఎలాగైనా తెలియాలని గురువుగారు అనుకుని బయలుదేరారు. అనుకోకుండా యాక్సిడెంట్కి గురయ్యారు. మీ కుటుంబం అంటే గురువుగారికి ప్రత్యేకమైన అభిమానం. నేనైనా నిజం చెప్తే మా గురువుగారి ఆత్మకి శాంతి కలుగుతుంది. అప్పుడెటూ పెళ్లిని ఆపలేకపోయాం. ఇప్పుడైనా నిజం చెప్తే తర్వాత నిర్ణయాలు ఎలా ఉంటే అలా ఉంటాయి. అదంతా వేదవతి గారి చేతిలో ఉంటుంది. అన్నా, తొందరగా వెళ్ళండి. నిహారిక, నీ పాపం పండిందే. ఈరోజు నువ్వు ఇంటి నుంచి బయటకు పోవడం ఖాయం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.